ముందుగా మనం ఒక కప్పు పల్లీలు తీసుకున్నామండి. ఒకసారి చూడండి. మనం బండి మీద చూస్తూ ఉంటాం కదా, ఉప్పుగా హాట్గా బాగా టేస్టీగా కరకరలాడుతూ ఉంటాయి పల్లీలు. వాటిని మన ఇంట్లో మనం ఈజీగా చేసుకోవడం ఎలా అనేది ఈరోజు ప్రాసెస్. సింపుల్ ప్రాసెస్. ముందుగా మనం ఒక కప్పు పల్లీలు తీసుకున్నాము అంటే ఒక 100 గ్రామ్స్ ఉంటాయి అవి. ఇప్పుడు శుభ్రంగా వాటిని కడుక్కుందాం నీళ్ళల్లో. చూడండి, ఒక కప్పు పల్లీలకి 2 కప్పులు వాటర్ పోసుకుంటున్నాము. ఇప్పుడు ఈ యువతల గిన్నెలోంచి వీటిని కడిగి అవతల మనం ఏదైతే వేరే కప్పు వాటర్తో కొలతతో తీసుకున్నామో వాటిలోకి వేసుకుంటున్నాం. ముందుగా మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్నామండి పల్లీలని. చూడండి, వేరే ఒక ప్లేట్లోకి వేసుకుంటున్నాము. నీళ్ళలోంచి శుభ్రం కడుక్కొని. ఈ పల్లీలు పచ్చి అయితేనే బాగుంటాయండి, వేయించినవి పెట్టుకోకూడదు మనం. పచ్చి చిన్న బాగా హైబ్రిడ్ కాకుండా నాటు అయితే ఇంకా బాగా టేస్టీగా ఉంటాయండి. చిన్న విత్తనాలు అయితే బాగుంటాయి, లావు విత్తనాలు కాకుండా. ఒక ప్లేట్లోకి వేసుకున్నాం వాటిని. దాంట్లోకి మనం సాల్ట్ వేసుకుంటున్నామండి. ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకున్నాము. ఇప్పుడు ఇందాక నీళ్లు కొలత పెట్టుకున్నాం కదా మనం, ఆ బాయిల్డ్ పాత్రను దాని మీద పెట్టేసుకున్నాము. నీళ్లు బాగా వేడెక్కాలండి, బాగా తెరలేటట్టుగా వేడెక్కాలి. ఈలోపు వీటిని ఉప్పు సాల్ట్ వేసుకున్నాం కదా, శుభ్రంగా కలిపి పెట్టుకుందాం. కలిపి ఇట్లా పెట్టేసుకున్నామండి పక్కన ప్లేట్లో. ఇప్పుడు మనం నీళ్ళు ఎంతవరకు ఆగినాయో చూద్దాం ఒకసారి మూత తీసి. చూడండి, తెరులుతున్నాయి. ఇప్పుడు స్టవ్ ఆపేసుకొని ఇప్పుడు ఆ తెరలే నీళ్ళలో మనం కలిపి పెట్టుకుని శనక్కాయ పప్పులు పచ్చి దాంట్లో పోసేసుకోవాలి. పోసేసి ఎంతసేపు ఉంచాలి? ఒక 10 నిమిషాలు ఆ నీళ్ళలోనే ఉంచాలి. అప్పుడు అవి కొద్దిగా బాయిల్డ్ అవుతాయి. మూత పెట్టేసి పక్కన ఒక 10 నిమిషాలు అట్లా పెట్టేసేద్దాం. ఇప్పుడు మూత తీసి చూద్దామండి ఒకసారి. చూడండి, విత్తనాలు కొంచెం లావుగా కొంచెం బాయిల్డ్ అయినాయి. వాటిని మనం ఒక జల్లెల్లో వేసుకొని వడగట్టుకుందాం. దాన్ని వడగట్టుకుందాము. నీళ్ళు మొత్తం కారిపోయేదాకా కొంచెంసేపు అట్టానే ఉంచుదాం. చూడండి, వైట్గా వచ్చేసినాయి. ఒక 5 మినిట్స్ ఉంచితే నీళ్ళు మొత్తం కారిపోతాయి. చూడండి, విత్తనాలు వచ్చేసేటప్పటికి మనకి తేమ ఆరిపోయినాయి. 5 నిమిషాలకి చేతులు కూడా తేమ అవ్వట్లేదు. చూడండి, ఇప్పుడు మనం ఒక పాన్ పెట్టేసుకున్నాము. దాంట్లో టాటా సాల్ట్ వేసుకున్నాము. శాండ్ కూడా వాడచ్చండి, ఇసుక ఉన్నోళ్ళు ఇసుక కూడా వాడచ్చు. అదేంటంటే ఇసుక ఏదైనా కలుసుకుంటే కొంచెం మళ్ళీ మనకి నోరు పాడైపోతాయని ఇసుక ఇసుకగా ఉంటుందని టాటా సాల్ట్ తీసుకొచ్చి పోసుకున్నాము. బాగా సాల్ట్ అనేది కొంచెం బాగా వేడెక్కాలండి. అప్పుడు విత్తనం అనేది బాగా గింజ వచ్చేసి బాగా వేగిద్ది. ఒక 5 మినిట్స్ అండి. చూడండి, ఉప్పు పొడి పొడిగా బాగా వేగింది. దాంట్లోకి మనం ఫ్రై చేసుకునే పల్లీలు వేసుకున్నాం. దాంట్లోకి ముందుగా కొద్దిగా వేసుకుంటున్నాము. ఒకేసారి అన్ని పట్టావు కాబట్టి ఒక హాఫ్ వేసుకున్నాము. అంతవాటికి వేయించుకుంటున్నాం. ఇప్పుడు ఈ ఉప్పు వేయటం వల్ల ఏంటంటే మనకి విత్తనం అనేది మాడిపోకుండా బాగుంటుంది. ఉప్పు పట్టిద్ది, అప్పుడు టేస్టీగా ఉంటుంది. ఈ టైం పాస్ పల్లీలు అండి, బాగా పిల్లలు కానీ పెద్దలు కానీ ఇంట్రెస్ట్గా తింటారు వీటిని. సమ్మర్లో మనకి చలికాలంలో వానాకాలంలో బాగా టేస్టీగా బాగా కరకరలాడుతా నోటికి బాగుంటాయి. టైంపాస్కి మనం ఏదైనా మూవీస్ చూస్తా కానీ
చేసి ఒక డబ్బాలో స్టాక్ కూడా పెట్టుకోవచ్చండి. ఒక 3-4 రోజులు అయితే నిల్వ ఉంటాయి. తర్వాత అయితే మెత్తబట్టి కానీ మనం వేయించుకుంటానే ఉండాలండి. కొద్దిగోలు తిప్పుతానే మనం వేయించుకునేటప్పుడే చిట చిటా సౌండ్ వస్తూ ఉంటాయండి. అప్పుడు మనకి ఏగుతున్నాయి అని అర్థం. చిట చిట చిటా సౌండ్ వస్తూ ఉంటాయి. ఇవి తీసి ఇట్లా ఒక ప్లేట్లోకి వేసుకోండి. చూడండి సౌండ్ ఎలా వస్తుందో. అంటే వేగినాయి అనమాట. తీసేసుకొని మళ్ళీ మన కాడ జల్లెడ పట్టేది ఉంటుంది కదా, ఈ విధంగా ఉప్పులో నుంచి తీసేసుకొని వేరే ప్లేట్లోకి వేసుకున్నామండి. ఇప్పుడు అలానే మనం మిగిలినవి కదా ఇందాక పల్లీలు, వాటిని వేసేసుకొని వాటిని కూడా అదే ఉప్పులో వేయించుకోవచ్చు. మన పల్లీలు రెడీ అయిపోయిందండి. ఈ రెండవ అవి కూడా అయిపోయింది. ఇక కరెక్ట్గా మనకి ఒక 20 మినిట్స్ టైం పట్టిందండి. మనం బజార్లో ఇప్పుడు వేసిన 100 గ్రాములు అయితే బజార్లో వాడి కాడ మనం కొనుక్కోవాలంటే మినిమం 200 రూపీస్ అవుతాయి. వాడు లెక్క పెట్టి పెడతాడు మనకి బండి మీద. 10 రూపాయలు ఇస్తే ఒక 20 విత్తనాలు వస్తాయి లెక్క పెట్టుకొని. కానీ మన ఇంట్లో మనం తృప్తిగా ఈజీగా చేసుకొని తినచ్చు. చాలా సింపుల్ ప్రాసెస్. ఇది పెద్ద కష్టపడాల్సిన పని కూడా లేదు. చూసారు కదా, మన వీడియో మొత్తం చివరిదాకా చూస్తే మీకు అర్థమవుతుంది ఎలా చేసుకోవాలి ఏంది అనేది. చూడండి సౌండ్ కూడా ఎలా వస్తున్నాయి. ఇది ఇక మిగిలిన సాల్ట్ని మనం ఏదైనా డబ్బాలో పోసి పెట్టుకుంటే ఇట్లా చేసుకోవాలన్నప్పుడు అదే ఉప్పులో యూజ్ చేసుకోవచ్చు. మన సాల్ట్ పల్లి 20 మినిట్స్లో రెడీ అయిపోయింది. చూడండి ఒకసారి గలగలా మోగుతున్నాయి. వెరీ టేస్టీ. టైంపాస్కి పిల్లలైనా పెద్దలైనా అందరూ ఇష్టంగా తినే సాల్ట్ పల్లీలండి. ఈజీగా చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. రుద్ర తెలుగు కుకింగ్ ట్రావెలర్ మన ఛానల్ పేరు. పైన స్క్రీన్ మీదే ఉంటుంది. ఇంకా ఇట్లాంటి మరిన్ని వీడియోలతో మీ ముందుకు వస్తాం. అంతవరకు సెలవు. బాయ్ బాయ్.